వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 8 వరకు అందరము కలిసి చదువుకుందామండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. అతడింకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారి కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తం ద్వారా తండ్రి, మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఈ లేఖన భాగాలలో నుండి మీరు మాతో మాట్లాడండి. మా హృదయమును పలకల మీద వాటిని వ్రాయండి. మేము కూడా ఈ రూపాంతర అనుభవంలో నిలిచి ఉండగలిగే కృపను మాకిమ్మని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. యేసు ప్రభుల వారు ఒక ముగ్గురిని, మనకు తెలుసు, జన సమూహాలు ఆయన్ని వెంబడించాయి. అందులో 70 మంది దేవుడు అధికారం ఇచ్చి వారిని పంపించాడు ఎన్నో క్రియలు చేయడానికి. వాళ్ళల్లో నుండి 12 మంది చాలా ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. అయితే వాళ్ళల్లో కూడాను 3 చాలా ప్రత్యేకించబడ్డారు: పేతురు, యాకోబు, యోహాను. యేసు ప్రభుల వారు వారి 3 వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకు ఏకాంతంగా పోయి వారిని తీసుకొని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందాడు. ఇక్కడ మన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలా ఉన్నాం? జన సమూహాలలో యేసు ముందు, యేసుతో ఉండే ఒకళ్ళుగా మనం ఉన్నామా? ఒక 70 మందిలో ఆయనను అనుసరించిన, ఆయన వలన కొంత శక్తి పొందిన, కొన్ని కార్యాలు ఆయన కొరకు చేసిన 70 మందిలో మనమున్నామా? లేక ఆయన కఠినమైన మాటలకు అందరూ విడిచి వెళ్ళిపోయినా సరే, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచిపెట్టి మేమెక్కడికి వెళ్తాము అంటూ ఆ కఠినమైన మాటలు పలుకబడుతున్న సమయములో కూడాను ఆయనతో నిలిచి ఉన్న 12 మందిలో ఉన్నామా? లేకపోతే ఆయన ఎక్కడికి చాలా ప్రాముఖ్యంగా వెళ్ళినా ఆయనతో ఉన్న 3 ఉన్నామా? మనకు తెలుసండి, పేతురు, యాకోబు, యోహాను. ఈ రూపాంతర అనుభవంలో వాళ్ళ 3 ఉన్నారు. గెత్సెమనే దగ్గర కూడాను శిష్యులు ఒక చోట ఉంటే వీరి 3 తీసుకొని ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థించమని వారిని అడిగి ఆయన కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. గెత్సెమనిలో ఉన్నాడు కదండి. అలాగుననే ఆ యొక్క యాయీరు కుమార్తె మరణావస్థలో ఉన్నప్పుడు, మరణమైపోయినప్పుడు అందరూ గొల్లుగా ఏడుస్తున్నారు. పరిస్థితి మొత్తము నెగిటివ్గా ఉంది. అటువంటి సమయంలో, సందర్భంలో కూడాను
ఈయన పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురినే వెంట పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదండి. లోపలికి తీసుకొని వెళ్ళింది వీళ్ళ ముగ్గురినే. మనం ఎలా ఉన్నాము అనేది ఎవరికి వాళ్ళం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురిలో కూడా యోహాను ఇంకా ప్రత్యేకంగా రొమ్మున ఆనుకున్న వానిగా ఉన్నాడు కదండి. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మనం సరిపెట్టేసుకుంటున్నామా, లేకపోతే దేవునికి అతి సమీపంగా ఉన్నవాళ్ళుగా మనం ఉంటున్నామా అనేది ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అండి, ఎవరు సమీపంగా ఉంటారో వాళ్ళకి కష్టము ఎక్కువ ఉంటుంది. ఎవరు సమీపంగా ఉన్నారో వాళ్ళకి ఘనత కూడా ఎక్కువగానే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి అతి సమీపముగా పరలోకంలో ఉంది కెరూబులు. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు కదండి. కెరూబులకున్న ఘనత చాలా గొప్పది. దేవదూతలు కూడా అంత సమీపానికి రాలేవు. అంత సమీపంలోనికి రాగలిగేది, ఆయనను వేల సంవత్సరాలుగా మోయగలిగేది, ఆ మోయడం కూడా భారంగా అనుకోకుండా భాగ్యంగా అనుకునేది కెరూబులకే ఉంది. ఆయన చివరికి భూమి మీద తాను ప్రత్యక్షం అవడానికి కూడాను, గుడారంలో కూడాను కెరూబుల మధ్యనే ప్రత్యక్షం అవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు భారము భరించే వారికి, ఆయన కొరకు ముందుండే వారికి, ఆయన కొరకు విడిచిపెట్టే వారికి, ఆయన కొరకు నడుము కట్టుకునే వారికి ఎంత ఎక్కువగా అలాగున చేయగలిగితే అంత ఎక్కువగా మనము ఆయన దగ్గర నుండి ఘనతను మహిమను కూడా పొందుకోగలుగుతామండి. అయితే మనం ఏ స్థాయి వరకు వచ్చి ఆగాము? జనసమూహాలు స్వస్థత కోసం వచ్చారు. జనసమూహాలు ఆయన దగ్గర నుండి మేలు పొందడానికి వచ్చారు. వాళ్ళంతటితో వెళ్ళిపోయారు, రొట్టెలు తిన్నారు. యేసయ్య దగ్గరండి ఏమి ఆశపడి వస్తే అది దొరుకుతుంది. ఇది 100% నిజం. హల్లెలూయా. స్వస్థత ఆశపడి వచ్చిన వానికి స్వస్థత దొరికింది. విడుదల ఆశపడి వచ్చిన వానికి విడుదల దొరికింది. ఆయనే కావాలంటూ ఆశపడిన వాళ్లకు ఆయన దొరికాడు. కానీ మన కోరిక యొక్క దాన్ని బట్టి మనం చెల్లించాల్సిన మూల్యం ఎక్కువ ఉంటుంది. మూల్యం చెల్లించే కొద్ది పెరిగే ఘనత కూడా అంత ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా కదండి. మనం ఈ లోకపరంగా అయితే మ్యాక్సిమం మంచి స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం. మరి ఆధ్యాత్మిక విషయాల్లో ఎలా ఉన్నాం అనేది ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇది చాలా గొప్ప అనుభవం. ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవమే ఈ రూపాంతర అనుభవం. అక్కడ ఆయన నిలిచి ఉండగలగడం. పేతురు కూడా అండి, ఆయన దావీదు తాళం చెవి కలిగిన వానిగా, సంఘ పునాదులు వేసిన వానిగా, దేవుని వలన ఘనపరచబడిన వాడిగా ఉన్నప్పటికీ కూడా దీన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఎంతలా మాట్లాడతాడంటే, పేతురు గారు రాసిన 2వ పత్రికలో కూడా మళ్ళా ఈ జరిగిన విషయాన్ని ఎత్తిపడుతూ రాస్తాడు. మేమేమి మనుష్యుల చమత్కారమైన కల్పనా కథలు, కొంతమంది మాటల్లో గొప్పగా ఉంటారు కదండి. అంటే మాటల్లో చాతుర్యాన్ని కనపరుస్తారు. వారి చాతుర్యానికి జ్ఞానం తోడవుతుంది. జ్ఞానంతో కూడిన చాతుర్యంతో కొట్టుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. గరికపాటి గారిని చూసే ఉండుంటారు కదా మీరు. జ్ఞానం, చాతుర్యం, సమయోచితంగా పలకబడే మాటలు దేవుడు కృపగా ఆయనకి ఇచ్చాడు. ఆయన అలా ఉన్నాడు కదండి. అలాగున క్రైస్తవ సమాజంలోనూ ఉంటారు, బయట కూడా ఉంటారు. కానీ పేతురు గారు అంటారు, ఇలాంటి కల్పనా కథలో, చాతుర్యమైన మాటలో, జ్ఞానంగా చెప్పబడే ఒక బోధలో ఇవన్నీ కాదండి, కాదు. మేము ఆ మహామహిమలో, ఆ దివ్య మహిమలో యేసయ్యతో పాటు మేమున్నాం. మేము కన్నులారా చూసాం. ఆ మహామహిమలో నుండి ఒక శబ్దం వచ్చింది, మేము విన్నాము అని అన్నారు కదండి. అంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటారు, మీరు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోకుండా అంటాడు. మనుష్యుల మాయోపాయముల చేత కొట్టుకొని పోకుండా
ఇలా కొట్టుకొని పోకుండా క్రైస్తవ సమాజంలో కూడా మనం స్ట్రాంగ్గా నిలబడగలగాలి అని అంటే కొన్ని అనుభవాలు మన జీవితంలో ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో చాలామంది ఇలాగా ఉపదేశం అనే ఒక కొత్త ఉపదేశం అనే ఒక గాలికి ఇలా కొట్టుకొని పోతారు. ఓకే, గాలికి కదులుచున్న రెల్లు అని అన్నారు చూశారు. అలాగున ఉండే మంచి విశ్వాసులే, పాపం దేవుని కొరకు ఎంతో కొంత చేసిన వాళ్ళే, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారండి. కానీ మనకు కూడాను ఇటువంటి ఒక అనుభవం మన జీవితంలో ఉండాలి. మా కన్నులారా మేము చూసాం, మా చెవులారా మేము విన్నాం అని చెప్పగలిగే ఒక అనుభవాన్ని సంపాదించుకోవడానికి మొదట ఆశ ఉండాలి. ఇందాక నేను అన్నాను కదండి, ఏ ఆశతో యేసయ్య దగ్గరకు వస్తే ఆ ఆశ తీరుతుంది. నువ్వు ఉద్యోగపు ఆశతో వస్తే అది తీరుతుంది, ఆరోగ్యం కొరకు వస్తే అది తీరుతుంది. ఆయన నువ్వు ఎలా కోరుకుంటే అదే నీ జీవితంలో ఇస్తాడు. నువ్వు హెచ్చైనవి కోరుకుంటే చెల్లించాల్సిన మూల్యం ఎక్కువే ఉంటుంది, కానీ పొందుకునేది కూడా హెచ్చుగా ఉంటుంది. అది హెచ్చైనది నువ్వు పొందుకున్నాక నీవు ఆటోమేటిక్గా హెచ్చింపబడతావు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఆ ముగ్గురిని అంట యేసయ్య తన కూడా తీసుకొని ఎత్తైన కొండ మీదకు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఇది ఎత్తైన ఒక కొండ. దావీదు అంటాడు చూశారు, దావీదు 61, 62 ఒక్క నిమిషము. దావీదు కీర్తనల్లో 61:2 ఒక మాట అంటాడండి. అక్కడ చదవండి, కీర్తన 61:2. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలండి. ప్రాణం అంట తల్లడిల్లుతుందంట. ఈయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించు. ఆశ ఉండాలి కదండి. ఇప్పుడు మన లోతు గారు అన్నారు చూశారు, అయ్యి బాబోయ్ నేను అంత దూరం పోలేను, కానీ ఇదిగో దగ్గరలో ఇది ఉంది, ఇంతవరకు నేను వెళ్తాను అంటే అంతవరకే వెళ్ళి అంతవరకు అనుభవించాల్సి వస్తుంది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళగలిగితే బ్లెస్డ్గా ఉంటుందండి లైఫ్ కదా. ఇక్కడ దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అది. ఒక భక్తుడు పాడతాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము ఆ పరిశుద్ధ కొండ అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధత అనేది ఎక్కలేనంత ఎత్తైన కొండగా ఉంది. నిజమండి, నా జీవితంలో కూడా నేను అదే యాక్సెప్ట్ చేస్తాను, ఆ భక్తుడితో నేను ఏకీభవిస్తాను. ఎక్కలేని ఎత్తైన కొండ ఏంటి అనంటే పరిశుద్ధత. మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ఒక అసూయ కానీ ఏ శరీర కార్యము కనీసము దాని ఛాయ అయినా లేకుండా. నాకు కొలసీలో దేవుడి గురించి అంటాడు, ఆయన గమనాగమనముల వల్ల కలుగు ఛాయ అయినను చంచలత్వమైనను లేనివాడు అంటాడు. ఛాయ కూడా ఆయన మీద పడదట, ఒక ఛాయ కూడా ఆయన మీద పడదట. అంటే అలాగున వాటి పేరైనా ఎత్తకూడదు అంటాడు చూసారు. ఒక చోట ఎఫెసీలకు రాస్తా, మీలో బూతులు సరసోక్తులు పరిశుద్ధులకు తగినవి కాదు, వాటి పేరైనా ఎత్తకూడదు అంటాడు చూశారు. అలాగున కనీసం ఒక నీడ కూడా పడనంతగా ఆ పరిశుద్ధతలోనికి నిలబడగలగాలి. ఇది మన వల్ల అయ్యేది కాదండి. అందుకనే దావీదు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండ అన్నాడు. యేసయ్య కూడా ఇది ఎత్తైన కొండ, రూపాంతర అనుభవ కొండ, ఇది ఎక్కలేనిది కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఆయన తీసుకొని వెళ్ళాడు, ఆయనతో కూడా తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగులో అడుగు వేసుకుంటూ బాగా నడిచిన అనుభవం కలిగిన యేసయ్య ప్రతి అడుగులో అడుగేసుకుంటూ వెనగ్గా నడుచుకుంటూ వెళ్తే మనం వెళ్ళగలుగుతాం. కొత్త దారులు ఎన్నుకుంటే పడిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టండి యేసయ్యతో కూడా, కానీ యేసయ్య ఇమ్మానుయేలుగా మనతో ఉండి మనల్ని అక్కడికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ విషయం ఏంటి అంటే మనకెంత ఆసక్తి ఉంది, మనకెంత ఇష్టం ఉంది అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఎత్తైన కొండ మీదకు వారిని ఆయన తోడుకొని వెళ్ళాడు, తీసుకొని వెళ్ళాడు. ఇమ్మానుయేలుగా అడుగులో అడుగు వేయించుకుంటా తీసుకొని వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళిన తరువాత ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు. ఇక్కడ ఇంకొకటి మనం ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అండి, సంఘంగా కూడి సమాజంగా కూడి మనం సాధించగలిగే ఆధ్యాత్మిక విషయాలు కొన్ని ఉంటాయి. కానీ ఈ రూపాంతర అనుభవం మాత్రము ఏకాంతముగానే సాధించేది. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే ఎక్కడానికి సాయం అవుతుందేమో కానీ ఎక్కిన తరువాత రూపాంతర అనుభవం మాత్రం ఏకాంతంగా పొందుకొనవలసినదేనండి. ఈ రూపాంతరం అనేది చాలా స్పెసిఫిక్ వర్డ్, ఎక్కడ పడితే అక్కడ దాన్ని వాడలేదు. మనకి అందరం చదువుకున్న వాళ్ళమే కదా, ఆ సీతాకోక చిలుకకు మాత్రమే ఈ వర్డ్ వాడతారు, రూపాంతర అనుభవం అని. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక కింద మారుతుంది కదా, అది అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా చూస్తే దాన్ని చంపేయాలనిపించే అంత చిరాగ్గా ఉంటుంది దాని జీవితం, దాని రూపం అది కదా. కానీ అది బాగా ఆకులు తినేసి వెళ్ళి ఎవ్వరు డిస్టర్బ్ చేయని ఒక స్థలాన్ని ఎత్తుక్కొని దాన్ని తిన్న రసం అంతా బయటికి తీసి దాని చుట్టూ ఎవ్వరూ రానంతగా ఒక గూడు కట్టేసుకొని ఆ గూడు లోపలనే ఉండిపోయి కొన్ని రోజుల తరువాత అది రూపాంతరం చెంది ఒక సీతాకోక చిలుకగా మారి బయటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని కలిసి ధ్యానిద్దాం. కోరహు కుమారులేంటి, దావీదేంటి అంటాడు, నీ ఆలయంలో నేను నిన్ను ధ్యానించగా అంటాడు. కోరహు కుమారులు నీ ఆలయంలో నీ మాటల్ని మేము ధ్యానించగా అంటారు. కలిసి మేద్దాం, అందరం కలిసి ధ్యానం చేద్దాం. కానీ ఏకాంత అనుభవంలోనే రూపాంతర అనుభవం పొందుకుంటాము అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా అయిపోగలగాలి, అందరిలో నుండి అన్నిటిలో నుండి ఒంటరిగా అయిపోగలగాలి. మొన్న మన కృష్ణప్రసాద్ ఏదో ఫాస్టింగ్స్లో ఉన్నానని చెప్తా ఉన్నారనమాట. అయితే అందరి ఫోన్లు వచ్చినాయి కానీ మన ఏమంటారు సీనియర్ మోస్ట్లవి ఫోన్లు రాలేదన్నమాట. అయితే కింద పాస్టర్ గారు అడుగుతూ ఉన్నారు, ఏంటి ఫోన్లు రాలేదు అని అంటే, నైట్ కూడాను ఏదో ప్రార్థనలు ఉన్నాయట, ఏదో ఫోన్లు అని అంటే, నన్ను ఫాస్టింగ్ చేసేది ఎందుకు, నిన్ను నీవు అన్నిటిలో నుంచి ప్రత్యేకపరచుకోవడానికే కదా. యథార్థంగా ఫాస్టింగ్ చేస్తే కనుక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోపల పడేసి దాన్ని లాక్ చేసి ప్రార్థన చేయగలిగితేనే అది ఫాస్టింగ్ అవుతుంది, లేకపోతే ఫాస్టింగ్ అవుతుంది. ఈ రోజుల్లో మోస్ట్ డిస్టర్బెన్స్ థింగ్ ఏంటి అని అంటే ఫోనే, ఎవరికైనా సరే కదండి. నువ్వు యథార్థంగా నువ్వు ఒక్కడివైపోవాలి అంటే, ఆ రూపాంతర అనుభవంలోనికి రావాలి అంటే గనక ఖచ్చితంగా సపరేట్ అయిపోవాలి. నీకు అప్పటిదాకా దివారాత్రములు ధ్యానించెను అనుంది చూశారు. అలాగున నీవు విన్న వాక్యము, నువ్వు చదివిన వాక్యము నెమరు వేసుకోవడం అంటారు చూశారు. అంటే గబగబా దొరికినప్పుడు తిని తర్వాత తీరిగ్గా కూర్చొని ఏది పట్టించుకోకుండా చిన్నగా లోపలిది బయటికి తెచ్చుకుంటా దాన్ని నెమరు వేస్తుంది అన్నమాట. అది దానికి బలం. అలాగుననే మనం తిన్నదాన్ని, మనం చదివిన దాన్ని ఏకాంతంగా కూర్చొని అలాగున దాన్నే ధ్యానం చేయాలి. ప్రార్థనలో కూర్చొని కూడా వాడేమన్నాడు, వాడికి నేనేం కౌంటర్ వేయాలి, ఈమె ఎందుకు ఇట్లా మాట్లాడింది, అదెందుకు అట్లా జరిగింది, ఇదే గోల ఉంటే అదే ఏకాంతం. ఏకాంతంలో నుంచి బయటికి రావాల్సిందేంటి అంటే నిన్ను నువ్వు సపరేట్ చేసేసుకోవడం కదండి. అది ఎంత ఎవరు డిస్టర్బ్ చేయని ప్రదేశానికి వచ్చినా దాని చుట్టూ అదొక గూడు కట్టేసుకుంటుంది కదా. అలాగున జరిగినప్పుడే అది ఒక రూపాంతర అనుభవంలో నుండి బయటికి వస్తుంది. మీరు తర్వాత అయినా పరిశీలనగా చదువుకోండి. సేమ్ మార్కు 9:2 ఉంటుంది, సేమ్ లూకా 9:28 కూడా ఉంటుంది. లూకా 9:28 3 చోట్ల కూడా యేసయ్యే తీసుకొని వెళ్ళాడు, అది ఎత్తైన కొండ అని అన్నారు. ఏకాంతం అనేది కూడా చాలా స్పెసిఫిక్గా రాశారు. ఇంకా మనకు లూకా 9:28 అంటారు, ఏకాంతముగా ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారిపోయెను. కాబట్టి వ్యక్తిగత ప్రార్థనల్లో మన మార్పు వస్తుందండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితంలో ఇది ఉంటుందో వాళ్ళ జీవితంలో రూపాంతర అనుభవం అనేది ఉంటుంది. మనం ఒక రూపాంతరం కొరకు ఎదురు చూస్తున్నాం. అది ఏంటి అనంటే, ఆయనను మనం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగున రెప్పపాటులో మార్పు నొందుతాం. ఆ మార్పు కూడా రూపాంతరమే. కానీ ఆ రూపాంతరం పొందాలంటే ఇక్కడ ఇంకొక స్టార్టింగ్ పాయింట్ రూపాంతరం ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉందండి. రోమా 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఓకే, రూపాంతరం అనేది మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం కలుగుతుంది. ప్రార్థన, ఏకాంత ప్రార్థన మనల్ని రూపాంతరం చెందిస్తే మనస్సు మారి నూతనమవడం వలన కూడా రూపాంతరం అవుతుంది. హల్లెలూయా. అందుకే మనస్సు మారడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు మనం మారు మనసు పొంది బాప్తిసం పొందాం, ఇక మారు మనసు అక్కడతో అయిపోయింది అనుకుంటారు. కాదండి, అది ప్రారంభ పాయింటే. అక్కడ నుండి మొదలు పెడితే ఎన్నో విషయాలలో మనం మారు మనసు పొందుతూనే ఉండాలి కదా. విగ్రహారాధన విషయంలో నువ్వు మారు మనసు పొందావు. ఇంతకుముందు దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళు అనుకుని పూజ చేశావు, ఆ విషయంలో మారు మనసు పొందావు. బాప్తిస్మం తీసుకున్నావు, ఒక్క అడుగు వేశావు. కానీ ఇన్నున్నాయి మారాల్సినవి. మొండితనం ఉంటుంది, మారాలి కదా. సోమరితనం ఉంటుంది, మారాలి కదా. నోటికి అడ్డు లేకుండా మాట్లాడేది ఉంటుంది, మారాలి కదా. వ్యభిచార సంబంధమైన మనస్సు ఉంటుంది, మారాలి కదా. ఎన్నుంటాయండి మారడానికి కదా. ఈ మార్పు ఒక లేయర్ అయితే ఇంకా మనల్ని మనం ఉపేక్షించుకునేది ఇంకొకటి. ఇది చాలా పెద్ద టాస్క్ కదా. అందుకనే అన్నాడండి, ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము అని అన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం. అందుకనే ఆయన అంటాడు, నువ్వు ఎవడైనా ఒకడు ఇల్లు కట్టదలుచుకుంటేనంట ముందు కూర్చొని ఆలోచించాలట. ఈ ఇల్లు ఫౌండేషన్ వేసి వదిలేస్తే అందరి మధ్యలో నేను చులకనైపోతాను, నవ్వుల పాలైపోతాను. కాబట్టి నేను కట్టు ముగించగలనా అని ఆలోచించుకొని ప్రారంభించాలంట. అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను ఇంతమందితో వెళ్తున్నాను, ఆయన అంతమందితో ఉన్నాడు, నేను జయించగలనా అని కూర్చొని ఆలోచించాలట. క్రైస్తవ జీవితాన్ని సీరియస్గా రూపాంతర అనుభవంలోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అన్న ఒక పట్టుదలతో ప్రారంభించబోయే ముందు కూర్చొని ఆలోచించండి, నేను దీనిని కొనసాగించి ముగించగలనా అని చెప్పి. అందుకనే యేసయ్య తన దగ్గరికి రోగాల కొరకు వచ్చిన వాళ్ళకి రోగాలకి స్వస్థత ఇచ్చాడు. అలాగనే రొట్టెల కోసం వచ్చిన వాళ్ళని రొట్టెలు కూడా పెట్టి పంపించాడు. కానీ ఆయన మాత్రం శిష్యుల కొరకు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టండి, మన విశ్వాసం ఏంటి, మన శక్తి, మన సామర్థ్యం ఏంటి, మనం ఎంతవరకు ఆయన్ని హత్తుకొని ఉండగలం. నిజంగా అండి, మన సొంత శక్తి, మన సొంత సామర్థ్యంతో అన్నీ మనం చేయలేం. కానీ నేను ఆయన్ని విడిచిపెట్టకుండా పట్టుకొని ఉంటే గనక నా ప్రాణాత్మ దేహములను సంపూర్ణమైనవిగా ఆయన కాపాడతాడు, పరిశుద్ధపరుస్తాడు, రూపాంతరం చెందిస్తాడు అన్న ఒక విశ్వాసం ఉంటుంది. చూశారు, ఆ దానితో మన విశ్వాస జీవితం ప్రారంభించబడాలి. కాకపోతే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా ఆయన్నైతే వదిలిపెట్టకుండా ఉంటాను అన్న ఒక స్థిరమైన నిర్ణయం ఉంటే గనక మన ఇల్లు కట్టడానికి మనం ప్రారంభించవచ్చు. కాబట్టండి, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు మన ముందు పెట్టి ఆయన మనల్ని రూపాంతర అనుభవంలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పేతురు అంటాడు, ఏ విషయాలలో అన్యజనులు మిమ్మల్ని దుర్మార్గులని దూషించారో ఆ విషయాలలో మీ సత్ప్రవర్తనను చూసి వారు దేవుణ్ణి మహిమపరచునట్లుగా ప్రభువును మీ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి యేసయ్యనని చెప్పాడు. అంటే మనస్సు మారి నూతన మగడం అంటే హృదయంలో యేసయ్య ప్రభువుగా, రాజుగా, అధిపతిగా, నాయకునిగా ప్రతిష్ఠించబడాలి. ఇది జరిగితే
ఈ రూపాంతరం ప్రారంభమవుతుంది. ఈ రూపాంతరం రెప్పపాటున మారగలిగే ఆ రూపాంతర అనుభవంలోనికి ఈ అక్షయతను ధరించుకొనగలిగేది, ఈ నశించిపోయే గుడారము చేతి పని కాని గుడారాన్ని ధరించుకోగలిగే ఒక కృపలోనికి మనం వెళ్ళగలుగుతామండి. హల్లెలూయా. కాబట్టి ఆశపడదాం, ప్రార్థన చేద్దాం, సరిపెట్టుకోకుండా ముందుకు కొనసాగుదాము. ఆయనతో కలిసి ఎత్తైన కొండ ఎక్కుదాం, ఏకాంత అనుభవాలలోనికి వెళ్దాం. మన జీవితంలో అలాంటి ఒక అనుభవాలను సాధించుకుందాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.